రైల్వే కోడూరు తిరుపతి జిల్లా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య, రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాలదేవి ఆధ్వర్యంలో కోడూరు అంబేద్కర్ విగ్రహం వద్ద 25 కేజీల భారీ కేక్ కటింగ్ చేసి ప్రజలకు కేకును పంచిపెట్టి ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ పాల్గొని అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ, పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, నన్నం శివకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మయ్య, సిగమాల రవి, నన్నం గణేష్, సీను, పరశురాం, చిన్నరెడ్డయ్య, పొన్నవెంకి, వెంకటసాయి, విజయభాస్కర్ తదితరులు రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న రోగులకు, పేదలకు రైల్వే స్టేషన్ వద్ద 200 మందికి పైగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ అంబేద్కర్ పుట్టినరోజును విజయవంతం చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ అంబేద్కర్ అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన వామపక్ష నాయకులు సిహెచ్ చంద్రశేఖర్, పండుగాళ్ల మణి, జయచంద్ర, రవి, శేఖర్, మాల మహానాడు నాయకులు తుమ్మల సురేష్కు, ఇతర అంబేద్కర్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశమంతా పాటించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పుట్టినరోజును దేశమంతా స్కూళ్లకు, కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు, బ్యాంకింగ్ సెక్టార్లకు సెలవు దినంగా ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన రాజకీయ చర్య. ప్రపంచ దేశాల్లో ఎవరు చేయనటువంటి 32 డిగ్రీలు తీసుకున్న ఆ గొప్ప మహానాయకుడు గురించి ప్రతి ఒక్క స్కూళ్లలో, పాఠశాలలో విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను ప్రతి పౌరుడు తెలుసుకుంటారని దురుద్దేశంతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ దేశమంతా సెలవు ప్రకటించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది కేవలం రాజకీయ కోణంతో తీసుకున్నటువంటి నిర్ణయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అంబేద్కర్ అభిమానులు, నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. నిలబెట్టా కరెక్ట్గా నీట్గా వస్తుంది. వాళ్ళు ఏమేం చేసేదంతా వాటర్ అన్నం పెట్టాలి కదా. ఇద్దరున్నారు వీడియో తీద్దాం.